పూడిలో ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రత కల్పించనున్నారు. రేపటి నుంచి సచివాలయ భద్రత ఎస్పీఎఫ్ చేతులకు వెళుతోంది. సచివాలయం ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ నరసింహారావు సచివాలయానికి 100 మంది ఎస్పీఎఫ్ సిబ్బందితో మూడంచెల భద్రత కల్పించనున్నట్లుగా తెలిపారు. భద్రతాపరమైన చర్యలపై డీఐజీ యేసురత్నంతో మా ప్రతినిధి హరీష్ ముఖాముఖి. ఏపీ సచివాలయ నిర్మాణ పనులు ఒకవైపు చాలా స్పీడ్ అందుకునే ఒక వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు మంత్రులు కూడా ఛాంబర్లని ఆక్రమించుకుని కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా భద్రతాపరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించారు. ఇప్పుడే కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. మరోవైపు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి భద్రత మొత్తం సచివాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎస్పీఎఫ్ డీఐజీ యేసురత్నం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే కార్యకలాపాలన్నీ కూడా మొదలవుతున్నాయి. ఒకవైపు పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి, ఇంకోవైపు మంత్రులు కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భద్రత ఎలా ఉండబోతుంది? ఈ భద్రత అనేది ఇతర మొన్నటి వరకు జరిగినటువంటి సచివాలయ భద్రతకి ఇప్పటికీ కొంచెం తేడా ఉన్నటువంటి పరిస్థితి. అట్లే ఉండదండి. భద్రత ఎక్కడైనా భద్రతే. ఇప్పుడు అది హైదరాబాద్ సెక్రటరియట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గరైనా భద్రత అంతే ఉంటుంది. ఈ కొత్త ప్రాంతమైన కొత్త సెక్రటరియట్లో కూడా భద్రతలో ఎట్లాంటి లోపం ఉండదు. కాకపోతే ఏంటంటే మేము అందుకనే పూర్తి బాధ్యతలు తీసుకోవడానికి కొద్దిగా యాక్సెస్ కంట్రోల్లోనే ఉండాలి అని అంటే, సరే యాక్సెస్ కంట్రోల్ ఇంకా తయారవ్వలేదు కాబట్టి బ్లాక్ వైజ్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కొక్క బ్లాక్లో ఉండే విఐపీస్ని బట్టేసేసి అక్కడ ఎంత సెక్యూరిటీ అవసరం ఉందో అంత ఇస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమందిని తీసుకొచ్చారు? భద్రత పూర్తిగా ఎంతమంది అవసరం అవుతుంది? మనకు అవసరమైనటువంటి స్టాఫ్ ఉన్నారా? ఇప్పుడు తొలి దశలో ఎంతమంది కార్యకలాపాలు భద్రత పర్యవేక్షిస్తారు? ప్రస్తుతం ఒక 90 మందితోటి మేము భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామండి. అయితే ఇది ఫుల్ ప్లెడ్జెడ్గా తయారైన తర్వాత అంతా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇక్కడెక్కడ ఎంతమందిని పెట్టాలి, తర్వాత ఏ బ్లాక్లో ఏ విఐపీస్ కూర్చుంటారు, దాన్ని బట్టి కూడా సెక్యూరిటీ ఉంది. అప్పుడు మాత్రమే మేము కరెక్ట్ ఫిగర్కి రాగలం, ఇంతమంది అనేది రాగలం. కానీ ఎంతమంది అవసరమైనా కానీ మాకైతే ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మాకు ఇది సెక్రటరియట్ సెక్యూరిటీ అనేది ప్రెస్టీజియస్ ఇది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. రిక్వైర్మెంట్ ఎంత ఉంటే అంత చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఉపయోగించేసేసి మ్యాన్ పవర్ తక్కువ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. స్మార్ట్ విధానం అమలు చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి, అంటే టెక్నాలజీ అందుబాటులో రావడానికి ఇంకా టైం పట్టేటువంటి పరిస్థితి. ఈలోపు మెన్తో పని ఎటువంటి భద్రతకి సంబంధించినటువంటి అంశాలు? సహజంగా టెక్నాలజీ రావడానికి కొంత టైం పడుతుంది. అప్పటి వరకు అయితే కొంచెం ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టేసేసి చేస్తాం. ఎందుకంటే ఒక సీసీ కెమెరాలో ఒక కార్నర్లో పెడితే 4-5 పోస్టులు కవర్ చేస్తుంది. ఒక టవర్ ఉందంటే ఒక 10 మంది వర్క్ చేస్తుంది. ఒక డాగ్ స్క్వాడ్ ఉందంటే ఆ డాగ్ 10 మంది వర్క్ చేస్తుంది. ఇవన్నీ వచ్చిన దాకా కొద్దిగా మ్యాన్ పవర్ ఎక్కువ పడుతుంది. మొత్తం మీద కార్యకలాపాలు అయితే ప్రారంభించారు. ఇంకా మెన్ అవసరమైనటువంటి సిబ్బంది రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక టెక్నాలజీని పురస్కరించుకుని టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చే స్మార్ట్ విధానంలో పనిచేసేందుకు గాను ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశాల మీద పరిగణలో తీసుకునేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక రక్షణ దళం సచివాలయం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ రోజు నుంచి కూడా సచివాలయ ప్రాంగణాన్ని ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.